స్కూల్ కూడా ఉంది. వస్తా దోస్తులందరూ నమస్తే, అందరి ఇంట్లో మంచి ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే దమ్మాయి కూడా, ఇక లోకల్ ఏరియా దమ్మాయి కూడా ఉంది. అక్కడ డబుల్ బెడ్రూమ్స్. సో మన గవర్నమెంట్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసింది కదా ప్రతి ఒక్కరికి. సో ఆ అపార్ట్మెంట్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్ని వీడియో షూట్ అయితే చేసిన. అక్కడ అంటే ఇంటరాక్షన్ మాట్లాడడానికి నాకు అక్కడ వీలు లేకుండే. సో అందుకని అక్కడ ఎలాంటి ఇంటరాక్షన్ మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి వీడియో చేస్తున్నా. అపార్ట్మెంట్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. అంటే ఎట్లా ఉన్నాయంటే బయట ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవి కానీ లేదంటే గ్రేటర్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి, ఆ విధంగా ఉన్నాయి. సో చాలా మంచిగా ఉన్నాయి అపార్ట్మెంట్స్. మొత్తం అపార్ట్మెంట్స్ వచ్చేసి 6 అపార్ట్మెంట్స్ అన్న 6 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 6 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ వచ్చేసి 9 ఫ్లోర్స్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్క అపార్ట్మెంట్ 9 ఫ్లోర్స్ ఉన్నాయి. చాలా సూపర్, చాలా మంచిగా ఉన్నాయి అపార్ట్మెంట్స్ అయితే. కానీ ఏంటంటే ఆక్యుపెన్స్ ఇచ్చారు అందరైతే. ఇక ఫుల్ ఫెజ్డ్ అయితే ఆక్యుపెన్సీ ఇంకా కంప్లీట్గా ఎవరు రాలేదు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు అక్కడ లిఫ్ట్ ఓపెన్ చేయలేదు, వాటర్ ఫెసిలిటీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మా అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్కి 10 పోర్షన్లే ఓపెన్ ఉంటే 10 మంది వచ్చారు. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 10 మంది, ఒక దాంట్లో 12 మంది, 15 మంది, ఈ విధంగా సగంగానే పబ్లిక్ వచ్చారు. మొత్తం ఫుల్ ఫెజ్డ్ ఎవరు రాలేదు. కొంతమంది అయితే ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి వ్లాగ్ షూట్ చేసినా కదా, వాళ్ళు కొంతమంది వాళ్ళ ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. సో కొంతమందిని అడిగి వీడియో తీసుకున్న, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో షూట్ చేసిన, అది కూడా ఇందులో వీడియోలో ఉంది, మీరు చూడండి. నెక్స్ట్ చాలామంది ఇంకా రాలేదు. అంటే కొన్ని చోట్ల ఆక్యుపెన్స్ ఇచ్చారు, కొన్ని చోట్ల ఆక్యుపెన్స్ ఇవ్వలేదు. ఇంకా ఇవన్న దగ్గర అయితే మేము మోస్ట్లీ ఈ 2-3 మంత్స్లో ఆక్యుపెన్సీ అక్కడ వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే దమ్మాయిగూడలో మాత్రం ఆక్యుపెన్సీ ఇచ్చారు. కానీ వాళ్ళు ఫుల్ ఫెజ్డ్ ఎవరు చాలామంది రాలేదు అక్కడ. మేము చూసినాం కదా, ఇంకా మొత్తం క్లీన్గా ఏం లేదు. చాలామంది అయితే అంటూరు అక్కడ క్లీన్గా లేదు, లిఫ్ట్ అయితే ఓపెన్ కాలేదు ఇంకా. సో ఇవన్నీ ఉన్నాయి. ముందు ఐ థింక్ ముందు అయితే ఇంకా అందరికీ ఫుల్ ఫెజ్డ్గా అయితే ఆక్యుపెన్సీ ఇస్తారేమో, చూడాలి. వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది వెళ్ళి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అపార్ట్మెంట్ చూడలేకపోతారు. ఎందుకంటే అది ఎక్కడ లాంగ్ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడడం చాలా కష్టం కాబట్టి. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది అక్కడికి ఏమో వెళ్ళొచ్చా, అంటే అక్కడికి పోవచ్చా, పోలేమా, అక్కడేమో స్టే వెళ్తామా, చేయలేమా, అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది ఈ వీడియోలో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ చూడడానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియో చూడండి. ముందు ఆఫీస్ ఉందే మరేమన్నా. సో దోస్తులు చూస్తారు కదా, మీకు చెప్పిన దమ్మాయిగూడలో ఉన్న మన తెలంగాణ గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ఇవి. చూసారా ఎంత బాగున్నాయో. అపార్ట్మెంట్ కాకుండా ఇక్కడ మీకు స్కూల్ కూడా ఉంది. స్కూల్ చూపిస్తా చూడండి ఒకసారి. స్కూల్ కూడా ఉంది. మొత్తం 9 ఉన్నాయారా? అక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇది 9 కదా. అన్నీ సింగిల్స్ పెద్ద పెద్ద భలే ఉన్నాయి కదా. అవును. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. అరా గైస్, ఇది వచ్చేసి అపార్ట్మెంట్ కింద ఉన్న పార్కింగ్ ఏరియా. అంటే ఇది పార్కింగ్ ఏరియా కింద సెల్లార్ కూడా ఉన్నది. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా.
అండ్ ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు లిఫ్ట్ అయితే ఆన్ చేయలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరు వచ్చిన తర్వాత లిఫ్ట్ అనేది స్టార్ట్ చేస్తారంట. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 10 మంది 12 మంది ఇంతే ఉన్నారు. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఇవన్నీ ఇల్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కంప్లీట్గా చూడొచ్చు. రూమ్ నంబర్లు కూడా ఉన్నాయి. ఫ్లోర్ మొత్తం నీట్గా చేసుకున్నారు ఎక్కడదక్కడ. ఇది వచ్చేసి లిఫ్ట్. సో ఫ్రెండ్స్, మీకు కొంచెం డిస్టర్బెన్స్ కావచ్చు, లోపల వర్క్ చేస్తారు వీళ్ళు. సో ఈ సౌండ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది మీకు. అండ్ వీళ్ళు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. సో వాళ్ళు వచ్చిన ఓనర్స్ ఏంటంటే వాళ్ళ ఇంటిని వాళ్ళు రెనోవేషన్ మొత్తం చేసుకుంటారు. టీవీ, కబోర్డు, వాష్రూమ్, బెడ్రూమ్, కిచెన్, సో ప్రతి దాన్ని మొత్తం గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కాకుండా వీళ్ళ ఓన్గా అమౌంట్ పెట్టుకొని మొత్తం కంప్లీట్గా రెనోవేషన్ అయితే చేసుకుంటారు వీళ్ళు. పని ఉంది మాది ఇక్కడ కాదు, పటాన్చెరు. మాది పటాన్చెరులో వచ్చింది. చూద్దామని తీసుకుంటున్నా. టీవీ పెట్టడానికి కబోర్డ్ని రెడీ చేస్తారు వాళ్ళు. ఇది వచ్చేసి హాలు. అండ్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని వీళ్ళు వాళ్ళ ఇచ్చిన దాన్ని కాకుండా వీళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ నచ్చిన విధంగా వాళ్ళైతే రీమోడలేషన్ చేసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్. సో కిచెన్ని వాళ్ళకి నచ్చిన విధంగా అయితే మంచిగా రీమోడలేషన్ చేసుకున్నారు. చాలా బాగుంది. అండ్ పక్కన వచ్చేసి వాషింగ్ ఏరియా ఇది. అంటే మన వాషింగ్ మిషన్ పెట్టడం కానీ, సో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఆ ఏరియా ఉంది అక్కడ. ఈ పోర్షన్ వచ్చేసి ఇంతకుముందు మీరు ఒక పోర్షన్ చూసారు కదా, ఆ పక్క పోర్షనే ఇది. సో ఇది కూడా వీళ్ళు కూడా సేమ్ వాళ్ళలాగానే దీన్ని మొత్తం రీమోడలేషన్ చేసుకుంటారు. టీవీ కబోర్డ్, సో చూపిస్తారు టీవీ కబోర్డ్. ఇది వచ్చేసి టీవీ కబోర్డు. అండ్ అలాగే వాల్ సీలింగ్ కూడా రెడీ చేయించుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి నచ్చిన విధంగా, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు దీన్ని రీమోడలేషన్ చేసుకుంటారు. హ్యాండ్ వాష్ ఏరియా ఇది చాలా బాగుంది. టైల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్ ఇది. అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఐ థింక్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకుంటా. కొంచెం చిన్నగా ఉంది, దాంతో కంపేర్ చేస్తే కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ వచ్చేసి కిచెన్. చూసిరా కిచెన్ ఎంత బాగుందో. అంటే కిచెన్ అన్నీ సేమ్ మోడలేషన్, కానీ ఏంటి అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు టైల్స్ పెట్టుకోవడం అలాంటి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు దాన్ని రెడీ చేసుకుంటారు. అంటే దాని పెట్టుకుని కాబట్టి బయట ఉండదు, బయట ఉండాలి వాళ్ళు వస్తారని అసలు ఈ రోడ్ తీసుకెళ్ళాక కొంచెం బయట ఏం చేస్తాం అంటే రాదు, ఇబ్బంది అవుతుంది, ఎక్కడ కాకుండా అవుతుంది.